తన సొంత గడ్డ హైదరాబాద్ లో టెస్టు మ్యాచ్ ఆడబోతున్న పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇండియన్ కండిషన్స్ లో ఇంగ్లాండ్ టీం బజ్బాల్ స్టైల్లో ఆడితే మ్యాచ్ ను 1.5 లేదా 2 రోజుల్లోనే ముగిస్తామని అతడు స్పష్టం చేశాడు. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా టెస్టు క్రికెట్ లో బజ్బాల్ పేరుతో దాటిగా ఆడుతూ వస్తుంది ఇంగ్లాండ్ టీం. ఇప్పుడు ఇండియాలోనూ అదే స్టైల్లో ఆడి మరోసారి సిరీస్ గెలవాలని భావిస్తుంది ఇంగ్లాండ్. అయితే అది అంత సులువు కాదని సిరాజ్ అన్నాడు. మ్యాచ్ కు ముందు అతడు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ కండిషన్స్ లో ఇంగ్లాండ్ బజ్బాల్ ఆడితే మ్యాచ్ 1.5-2 రోజుల్లోపే ముగుస్తుందని, ఇక్కడ బంతి టర్న్ అవుతుంది, కొన్నిసార్లు నేరుగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బంతిని బాదడం అంత సులువు కాదు. అందుకే ఇక్కడ బజ్బాల్ కష్టమన్నది నా ఫీలింగ్. కానీ వాళ్ళ అలాగే ఆడితే అది మాకు మంచిదే. మ్యాచ్ త్వరగా అయిపోతుందని సిరాజ్ అనడం విశేషం. బెస్టోక్స్ కెప్టెన్ గా బ్రెండన్ మెక్కులం, కోచ్ గా ప్రత్యర్థులను బజ్బాల్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇంగ్లాండ్ ఉపఖండ విషయానికి వస్తే పాకిస్తాన్ పర్యటనకు వచ్చి 3-0తో కొట్టేశారు. అయితే ఇండియన్ పిచ్లు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బంతి బాగా టర్న్ అవుతుంది. ఇండియన్ స్పిన్నర్లను భారత్ పిచ్లపై ఎదుర్కోవడం కష్టం. దీంతో ఇండియా బౌలింగ్ లో షాట్లు ఆడడం అంత సులువు కాదు. చివరిసారి 12 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ భారత్ లో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఒక్క సిరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. స్వదేశంలో వరుసగా 16 టెస్టు సిరీస్లు గెలవడం విశేషం. ఇందులో 7 క్లీన్ స్వీప్స్ ఉన్నాయి. ఈ 12 ఏళ్లలో మొత్తం 44 టెస్టులు స్వదేశంలో ఆడిన టీమిండియా కేవలం 3 మాత్రమే ఓడిపోయింది. అందుకే సిరాజ్ ఇండియాలో ఇంగ్లాండ్ బజ్బాల్ ఆటను కొనసాగిస్తే 2 రోజుల్లోనే మ్యాచ్ ని ముగిస్తామని వార్నింగ్ ఇచ్చాడు.